బిగ్ బాస్ సీజన్ 9 లో మరో వీకెండ్ వచ్చింది. ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి రీతు దగ్గరికి వచ్చి ఆగారు. అమ్మా రీతు, అసలు నువ్వు నామినేషన్ లో ఉన్నావనే టెన్షన్ కూడా లేకుండా ఈ వారం నీ పెర్ఫార్మెన్స్ ఎక్కడ ఉంది చెప్పు అంటే, సార్ నేను గేమ్ బాగానే ఆడాను సార్ అంటే, అది నువ్వనుకుంటే సరిపోదు, ఆడియన్స్ కూడా అనుకోవాలి. ఇక అసలు నువ్వు ఏదో గేమ్ ఆడుతున్నాను అనుకుంటున్నావు తప్ప పెద్దగా ఏమి నీలో కంటెంట్ అనేది కనిపించట్లేదు. ఆడియన్స్ చాలా డిసప్పాయింట్ అవుతున్నారు రీతు అంటూ రీతుకు చిన్నపాటి క్లాస్ పీకారు నాగార్జున. అవును, నీకు అసలు గేమ్ అర్థమైందంటే, అర్థమైంది సార్ అంటే, మరి అర్థమైనప్పుడు నువ్వు హౌస్ లో ఎవరైతే బ్లూ టీం ఉన్నారో వాళ్ళ దాంట్లో నుంచి అసలు నువ్వు మనీనే దొబ్బేయలేదు అంటే నీ గేమ్ అర్థం కాలేదు. తనుజ అర్థం చేసుకున్నట్టు గేము ఏది ఏమైనప్పటికీ మీరెవ్వరూ అర్థం కాలేదు అంటూ తనుజనే బాగా గేమ్ ఆడింది. అయినా తనుజ విషయంలో నీకేంటి గొడవ అంటే, తనుజ డబ్బులు దొబ్బేసింది సార్, అది పంచమంటే పంచలేదు సార్ అంటే, ఆమె దొబ్బేసిన డబ్బులు ఆమె స్ట్రాటజీతో చేసుకున్నది నీకెలా పంచుద్ది? అది తప్పు కదా. అయినా నీ గేమ్ నువ్వు వాడుకుంటే బాగుంటుంది. అయినా నువ్వు అసలు గేమే ఆడట్లేదు రీతు అంటూ హోస్ట్ నాగార్జున గారు గట్టిగానే ఇచ్చుకున్నారు. అలాగే మాధురికి నీకు ప్రతిసారి గొడవ ఏంటి అంటే, ఏదో ఒక విధంగా ఆవిడ కావాలనే నాతో గొడవ పెట్టుకుంటుంది సార్, అది నాకు నచ్చట్లేదు అంటూ రీతు చెప్పుకొస్తే మాధురిని లేపారు. మాధురి, ఎందుకు రీతుతో నువ్వు గొడవ పెట్టుకుంటున్నావంటే, ఆమె అన్న మాటలే నేను అన్నాను సార్, ఆమె అనలేని నేనేమీ అనలేదు కదా అంటే, సరే రీతు, ఈ రోజు నుంచి నువ్వు డెమోన్ కోసం కాకుండా నీ గేమ్ కోసం నువ్వు వాడుకుంటే బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, టాస్కుల పరంగా నువ్వు చాలా బాగా ఆడినప్పటికీ కూడా చివర్లో కెప్టెన్ అవ్వలేకపోయావు కదా అంటే, అవును సార్, హౌస్ మేట్స్ మద్దతు ఇస్తే ఖచ్చితంగా నన్ను ఎవరు కూడా సేవ్ చెయ్యాలని చూడరు. నేను హౌస్ లో అందరికీ అసలు నచ్చను అంటూ రీతు అంటే, హౌస్ లో నచ్చినా నచ్చకపోయినా బయట ఆడియన్స్ కి నచ్చాలమ్మా. ఏది ఏమైనప్పటికీ నీ గేమ్ నువ్వు ఇంట్రెస్ట్ గా తనుజాలాగా కరెక్ట్ గా ఆడతావో ఆ రోజే నీ గేమ్ చేంజ్ మారుతుంది, నువ్వు ఒక గేమర్ అవుతావు అంటూ హోస్ట్ నాగార్జున మంచిగా హింట్స్ ఇచ్చారనే చెప్పాలి రీతుకి. ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా రీతు గేమ్ మార్చుకోమని చెప్తున్నప్పటికీ రీతు అదే ధోరణిలో కొనసాగుతుందో ఏంటో అర్థం కావట్లేదు. మరి మొత్తానికి వీకెండ్ వచ్చిన నాగార్జున రీతు మీద చేసిన వ్యాఖ్యలపై మీరేమంటారు? కరెక్ట్ గానే మాట్లాడారా లేదనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా.